హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు అందరూ లంచ్ చేశారా? నేను లంచ్లోకి అయితే బుడంకాయ పప్పు అయితే చేశాను. బుడంకాయ అనేసి చాలామందికి అయితే డౌట్ రావచ్చండి. బుడంకాయ కూడా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. బుడంకాయలు ఇప్పుడున్న జనరేషన్‌కి అయితే అసలు తెలీదు. మనకు విలేజ్‌లో అయితే ఎక్కువగా దొరుకుతాయి. మా చిన్నప్పుడైతే మా అమ్మ అయితే తోటలో నుంచి అయితే బుడంకాయలైతే తీసుకొచ్చేది. ఫ్రీగా దొరికేవి. ఇంకా వాటితో అయితే రకరకాల వంటలైతే చేసేది. ఇంక ఇప్పుడైతే మనం బుడంకాయలైతే అసలు మార్కెట్‌లో కూడా దొరకట్లేదు. నాకైతే ఏలూరులో అసలు దొరకట్లేదండి. మొన్న అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను కదా! అప్పుడు వెళ్ళినప్పుడైతే నేను బుడంకాయలైతే మార్కెట్‌లో నుంచి అయితే కొనైతే తెచ్చుకున్నాను. ఇంకా బుడంకాయతో ఎండు చేపల కర్రీ కానీ, బుడంకాయ ఎండు చేప కర్రీ కానీ, బుడంకాయ పప్పు కానీ, బుడంకాయ పచ్చడి కానీ రకరకాలుగా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్‌గా చెప్పాలి అంటే బుడంకాయ కూడా దోసకాయ జాతికి బు చెందిందేనండి. మనకి దోసకాయ అనేది పెద్ద సైజులో ఉంటాయి. బుడంకాయలనేవి చిన్న సైజులో ఉంటాయండి. ఇది మనకి ఎక్కువగా వేసవి కాలంలో సమ్మర్‌లో అయితే కాస్తూ ఉంటాయి. మనకి ఇది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమ్మర్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ మన ఫుడ్‌లో అయితే మనమైతే చేర్చుకోవాలి. ఈ బుడంకాయలు తింటే చాలా హెల్త్‌కి అయితే చాలా మంచిది. వెయిట్ లాస్‌కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇదైతే మనము యాక్చువల్‌గా దోసకాయ అయితే పీల్ తీసుకొని అయితే కర్రీలో అయితే వేసుకుంటాము. బుడంకాయ అయితే అలా కాదండి. డైరెక్ట్‌గా పీల్‌తోనే మనం కర్రీ అయితే చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుంది. బుడంకాయ పప్పు చేసుకోవడానికైతే నేనైతే స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నె అయితే పెట్టాను. అందులోకైతే కందిపప్పు అయితే వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకుంటాను. నేను ఎప్పుడు పప్పు చేసుకున్నా పప్పు అనేది డ్రై రోస్ట్ అయితే చేసుకుంటాను. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుంది. డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా 2 టైమ్స్ అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న కందిపప్పులోకైతే కట్ చేసుకున్న బుడంకాయ ముక్కలైతే వేసుకోవాలి. ఇక్కడైతే ఈ సైజులో కట్ చేసుకోవాలండి బుడంకాయలు. ఇలా పీలుంచుకొని కట్ చేసుకోవాలి. కందిపప్పునైతే 2 టైమ్స్ అయితే నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న కందిపప్పులోకైతే కట్ చేసుకున్న బుడంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అందులోకైతే తగినంత ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే కట్ చేసుకున్న వెజిటబుల్స్ అయితే బుడంకాయ ముక్కలైతే వేసుకుంటున్నాను. ఎప్పుడైనా దోసకాయ పప్పు చేసినా, బుడంకాయ పప్పు చేసినా పప్పు అనేది మెత్తగా మెదపకూడదండి. కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటేనే మనకి పప్పు టేస్ట్ అనేది బావుంటుంది. నేనైతే మరీ మెత్తగా అయితే మెదపను. కొంచెం ముక్కలుగా ఉన్నప్పుడే తాలింపు అయితే పెట్టుకుంటాను. అందులోకైతే బుడంకాయ ముక్కలైతే యాడ్ చేశాను. పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం అనేది కొంచెం లైట్‌గా వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా! కారం అనేది లైట్‌గా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 4, 5 విజిల్స్ అయితే రానివ్వాలి. బుడంకాయలంటే మా పిల్లలకైతే విచిత్రంగా ఉందండి. వినటానికి కూడా, చూడటానికి కూడా విచిత్రంగా ఉంది. అసలెప్పుడు చూసుండరు కదా! ఇంకా వాళ్ళకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంది. నా చిన్నప్పుడైతే మాకైతే ఎప్పుడూ మా తోటలో నుంచి తీసుకొచ్చి మా అమ్మ అదే కర్రీ చేసి పెట్టేది. నాకైతే ఎక్కువ మాకు అలవాటుంది. ఇప్పుడున్న జనరేషన్‌కైతే బుడంకాయలంటే ఏంటో కూడా తెలియదండి. చాలామంది సిటీలో ఉన్న వాళ్ళకైతే బుడంకాయలంటే కూడా చాలామందికి తెలియకపోవచ్చు. బుడంకాయలు కూడా మనకు దోసకాయలాగే ఉంటుందండి. కాకపోతే బుడంకాయలు, దోసకాయలు వేరు వేరుగా అయితే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 2, 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. నేనైతే ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చాను. 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఆవిరంతా రిమూవ్ అయిన తర్వాత మనం కుక్కర్ మూత అయితే ఓపెన్ చేయాలి. నేనైతే ఇక్కడైతే కుక్కర్ మూత అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత పప్పు అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. మనకి బుడంకాయ ముక్కలు కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉంటాయి. మరీ మెత్తగా మెదుపుకోవాల్సిన పని లేదు. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత పప్పు అనేది ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఉప్పు, కారం చెక్ చేసుకుంటే మనకు చాలకపోతే అయితే వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఉప్పు, కారం అయితే చెక్ చేస్తున్నాను. పప్పు ఎప్పుడైనా పలచగా ఉంటేనే బావుంటుందండి. మరీ తిక్కుగా ఉంటే మనకి చల్లారే కొద్దీ మళ్ళీ గట్టిపడుతుంది. అందుకే పప్పు అనేది ఎప్పుడైనా పలచగానే ఉంచుకోవాలి. ఇక్కడైతే ఉప్పు, కారం అయితే చెక్ చేస్తున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. కొంచెం పలచగా ఉండాలనేది కొంచెం హాట్ వాటర్ అయితే పోస్తున్నాను. హాట్ వాటర్ పోసుకున్న తర్వాత పప్పు అనేది తాలింపు అయితే పెట్టుకుంటాను. పప్పు వేడిగా ఉన్నప్పుడు పలచగా ఉంటుంది కానీ చల్లారే కొద్దీ మాత్రం గట్టిపడుతుంది. యాక్చువల్‌గా బుడంకాయ అనేది పుల్లగానే ఉంటుందండి. మనం బుడంకాయ వేసినప్పుడు మనం చింతపండు అయితే వేయాల్సిన పని లేదు. కొంచెం పులుపు ఎక్కువగా తినేవాళ్ళు మాత్రం లైట్‌గా చింతపండు అయితే వేసుకోండి. నేనైతే చింతపండు అయితే వేయలేదు. ఇంకా నేను జస్ట్ బుడంకాయ ఉన్న ఉన్న పులుపుతోనే అడ్జస్ట్ అయితే చేశాను.
పప్పు తాలింపు పెట్టుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే చిన్న కళాయి అయితే పెట్టుకోవాలి. అందులోకైతే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి అయితే బాగా హీట్ అవ్వాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా అయితే వేపుకోవాలి. వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే అందులోకైతే చిటికెడైతే ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుందండి. తాలింపులో ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంగువ వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకైతే మనం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అయితే ఇక్కడ కరివేపాకు అయితే నీట్గా క్లీన్ చేసుకుని కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత తాలింపు అయితే మంచిగా వేపుకొని మనం ఉడికించుకున్న పప్పులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ తాలింపు అయితే మంచిగా వేగిందండి. అందులోకైతే ఉడికించుకున్న పప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పప్పు అయితే వేస్తున్నాను. అసలు నిజంగా పప్పు తాలింపు పెడుతుంటే స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఆ స్మెల్కే నిజంగా ఆకలేస్తుంది. నిజంగా ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి స్మెల్ మాత్రం. ఎందుకంటే ఇంగువ వేసాం కదా, ఇంగువ వేసాము, నెయ్యి వేసాం కదా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ పప్పులోకి తాలింపు వేసిన తర్వాత 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఫైనల్లీ అందులోకైతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదు. నేను కొత్తిమీర అయితే వేయలేదండి. యమ్మీగా ఉండే బుడంకాయ పప్పు అయితే రెడీ అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. వేడిగా బుడంకాయ పప్పు అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. ఇది వేడి అన్నంలో పక్కన ఆమ్లెట్ పెట్టుకొని లేదా అప్పడాలు పెట్టుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. టేస్ట్ అంత బాగుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.